హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఆ భగవంతుని నీడలో చల్లగా ఉన్నారని ఉండాలని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలో ఎటువంటి వంటలు కానీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానీ ఇవేమీ కాదండి. మనం మన మన చిన్నారుల గురించి, మన పిల్లల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చాను. ఈ చిన్న వీడియోలో మన పిల్లల భవిష్యత్తు గురించి కొంతవరకు మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. దానికోసం అని మాట్లాడడానికి మాత్రమే మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఎందుకు ఇంతలా పిల్లల గురించి ఏముంటుంది, ఇంతలా నువ్వు వీడియో తీసి డిస్కస్ చేయాల్సినంత అవసరం ఏముంది అని అనుకుంటున్నారు కదండి. అసలు ఈరోజు నిజంగా నేను చాలా బాధతో మాత్రమే వీడియో తీస్తున్నానండి. పిల్లలంటే ఏదో స్కూల్కి వెళ్తున్నారు, ఆడుకుంటున్నారు, వచ్చేస్తున్నారు, చదువుకుంటున్నారు, అంతవరకే మనం ఆలోచిస్తాం. కానీ నిజంగా అండి ఆ చిన్న బుర్రల్లో ఎక్కువ స్ట్రెస్సే ఉందని అనిపించిందండి. నిన్న చిల్డ్రన్స్ డే జరిగింది. చిల్డ్రన్స్ డేకి ఎన్ని స్కూల్స్ హాలిడే ఇచ్చాయండి? సరే స్కూల్ పెట్టారు, అట్లీస్ట్ వాళ్ళ కోసం చిల్డ్రన్స్ డే అంటే పిల్లల కోసం ఒక రోజు సరదాగా వాళ్ళకి ఇష్టమైన దానికోసం పెట్టింది కదా. నార్మల్గా స్కూల్ జరిగిపోయింది. అట్లీస్ట్ మా అమ్మాయి 10th చదువుతుంది. అసలు ఇంటికి వచ్చి తను చెప్తే నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే అమ్మ చిల్డ్రన్స్ డే కదా అని ఒక్క పీరియడ్ మేడం, ఒక ½ అవరు కొంచెం ఆడుకుంటాము, అట్లా గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుంటాము, ఒక ½ అవర్ మాకు ఇవ్వండి అంటే ఒక టీచర్గా తను కూడా అమ్మ అయ్యి ఉంటారు కదా, అమ్మా నాన్నలే కదా టీచర్స్ కూడాను. నేను ఎటువంటి టీచర్స్ని విమర్శించట్లేదండి. పిల్లల గురించి కొంచెం ఆలోచించమంటున్నాను. చదివించడంలో తప్పు లేదు, చదివిస్తున్నారు మీరు, మీ డ్యూటీ కాబట్టి మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా మేడం అని అనుండొచ్చు. కానీ పిల్లలకి చెప్పే తీరు కూడా ఉంటుందండి. ఏంటి మీరు 10th క్లాస్కి వచ్చారు, మీకు 15 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా మీకు ఆటలు అవసరమా? ఏంటి 15 సంవత్సరాలు రాగానే వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోతారా? పిల్లలేనండి వాళ్ళు స్కూల్ ఏజ్లో ఎటువంటి మెమొరీస్ వాళ్ళ లైఫ్లో లేవండి, ఉండకుండా అవుతున్నాయండి. ఇట్లాగా ఒక చిల్డ్రన్స్ డే అంటే మేము ఇలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం, ఒక యాన్యువల్ డే అంటే ఇలా ఉండేది. ఒక రిపబ్లిక్ డే లేదండి, ఒక సండే లేదు, అసలు ఒక August 15th, ఒక చిల్డ్రన్స్ డే ఏది లేదండి పిల్లలకి. స్కూలు 10th కదా, నువ్వు చదవాలంతే. ఏంటండి 10th అయితే ఏంటి, ఎందుకు భూతద్దంలో చూడాలి? 10th చదవాలి, అది పబ్లిక్ ఎగ్జాము, చదవాలి. చదివే పిల్లలు ఉంటారు, కొద్ది చదవలేని వాళ్ళు ఉంటారు, మళ్ళీ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. ఏంటండి పిల్లలకి అంత ఇప్పుడు 10th రావవసరం లేదు, నాలెడ్జ్ అవసరం కదా, అది బోధించండి. అది ఎంతవరకు ఉంటుంది? అసలు ఎవరిని క్వశ్చన్ చేయాలో అర్థం కావట్లేదు. అలా అని నేను టీచర్స్ని బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే పాపం వాళ్ళు పేరెంట్సే, వాళ్ళు వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులే. కానీ వాళ్ళకి తప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి, పేరెంట్స్కి, టీచర్స్కి వీళ్ళందరికీ మధ్యలో వాళ్ళ హెడ్స్ ఉంటారు, మెయిన్ వాళ్ళు. అయితే అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. మేడం మేము మాత్రం ఏం చెయ్యం, వాళ్ళు చెప్తున్నది మేము తప్పదు అంటే వాళ్ళ డ్యూటీ అండి అది. పాపం టీచర్స్ మాత్రం ఏం చేస్తారు, అదే నా బాధ అండి. ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. పేరెంట్స్గా మేమేం ఆలోచిస్తున్నాము, ఎంతవరకు పిల్లలు బాగా చదవాలి, వీళ్ళకి మంచి మార్క్స్ రావాలి, వీళ్ళంటూ రేపు భవిష్యత్తులో మాకన్నా బాగా ఉండాలి, ఇలా ఆలోచించటంలో పేరెంట్స్గా మా తప్పు లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడంతా కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయిందండి. ఇప్పుడు నా పిల్లోడు ఇలా చదువుతున్నాడు అంటే
వేరే వాళ్ళ పిల్లలు ఇంకా దానికన్నా ఫాస్ట్గా ఉంటున్నారు. దానివల్ల పేరెంట్స్గా ఎలా ఆలోచిస్తున్నాం? టీచర్స్ వరకు వచ్చేసరికి వాళ్ళు పిల్లల గురించి బాధ ఉంటుంది, కానీ టీచర్ పిల్లల ముందు అలా ఉండకూడదు, స్ట్రిక్ట్గా ఉండాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ ఫోర్స్ వాళ్ళ మీద అలా ఉంటుంది. కాబట్టి మా చేతిలో ఉండదు మేడం హాలిడే ఇవ్వాలంటే అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ వీటన్నిటి మధ్యలో ఇబ్బంది పడేది ఎవరు అంటే మళ్ళీ పిల్లలే. మేము చేసే ప్రతీదీ కూడా మా ఆలోచన ప్రతీదీ కూడా పిల్లల గురించే ఎక్కువగా ఉంటుంది కదా. ఎందుకు మేనేజ్మెంట్ వాళ్ళు ఆలోచించరు? ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు మార్క్స్ కోసమే చేస్తున్నారు, కానీ మార్క్స్ అంటే మరీ ఒకరోజు పిల్లోడికి రిలాక్సేషన్ ఇస్తే అక్కడ ఏదో పోతుంది అలా ఆలోచించొద్దండి. పిల్లలకి అన్నీ అవసరం. యాక్టివ్గా ఉంటేనే వాళ్ళ బ్రెయిన్, ఇప్పుడు వాళ్ళ హాఫ్ అన్ అవర్ ఆడుకోవాలి అనుకున్నారు, వాళ్ళ బ్రెయిన్ దాని గురించే ఆలోచిస్తుంది. మీరు బలవంతంగా బుక్ ముందు పెట్టి స్టడీ అవర్ పెడితే వాళ్ళు చదవరండి, చదివినా వాళ్ళ బుర్రకెక్కదు. ఎవరో పిల్లలు ఇంకా తప్పదు అంటే నిన్న అదొక పిల్లలకి బాధ అండి. అంటే మాకు అట్లీస్ట్ పిల్లలందరికీ వేరే స్కూల్స్ కొంతమందికి హాలిడే ఇచ్చారు, అట్లీస్ట్ మాకు హాలిడే లేకున్నా కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఆడుకోవడానికి ఒక టైం ఇస్తే ఏమైందమ్మా అంటే బాధ అనిపించిందండి. ఈ స్ట్రెస్ వల్లేనా పిల్లలు అలా చేసుకుంటున్నారు? ఈ మధ్య ఫోన్ ఓపెన్ చేస్తే భయం వేస్తుందండి. ఎందుకంటే ఎంతమంది 15 రోజుల గ్యాప్ తోటి ఈ మధ్య ఇంటర్ పిల్లలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారండి. అసలు ఆ వీడియోలు చూస్తుంటే భయం వేస్తుంది. అంటే ఇప్పుడు నేను కూడా మా చిన్నది వచ్చి 10th క్లాస్ అండి. తర్వాత నెక్స్ట్ నేను కాలేజ్లో వేయాలంటే నాకు ఆప్షన్ లేదు, హాస్టల్లో వేయాలి. కానీ వెయ్యాలి అంటే ఎంత ఆలోచిస్తున్నాము అంటే మేము మా బిజినెస్ గురించి కూడా అంత ఆలోచించమేమో. ఎందులో వెయ్యాలి? ఫోన్ చూస్తే భయంకరమైన విషయాలు, పిల్లలు చావులు. ఏంటండి, దేని గురించి చనిపోతున్నారు పిల్లలు? వాళ్ళని అనడానికి లేదు. అలా అనిపోని ఇక్కడ పెట్టుకుంటామంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో రేపు పిల్లలు వెనకబడినా కూడా అమ్మ ఆ రోజు మమ్మల్ని మంచి కాలేజీలో చదివించుంటే మేము కూడా వాళ్ళకలా చేసుకునే వాళ్ళం కదా అని రేపు మళ్ళీ మమ్మల్నే క్వశ్చన్ చేస్తారేమో. ఎటువంటి హాస్టల్లో పెట్టాలి? ఒక్కసారి మీలో నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా ఏదైనా పర్వాలేదండి, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం హెల్ప్ చేయండి. ఎలాంటి స్కూల్లో పెట్టాలి, ఎలాంటి కాలేజ్లో పెట్టాలి అర్థం కావట్లేదండి. ఇది ఒక సమస్యగా నా క్వశ్చన్ని మీ ముందు తేవడం కోసమే వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు అసలు మనం కానీ ఇంతప్పటి నుండి కూడా అపురూపంగా ప్రతిదీ వాళ్ళ కోసమని ఆలోచిస్తూ లెగిస్తే ఈ బిజినెస్ అయినా, ఈ రూపాయి అయినా, ఈ కష్టార్జితమైన ప్రతిదీ నా బిడ్డకి, రేపు నాకంటే నా పిల్లలు గొప్పగా ఉండాలి, వాళ్ళ జీవితం మంచిగా ఉండాలి, ఇలా ఆలోచిస్తూ వాళ్ళ కోసమే మనం బ్రతుకుతున్నాం అన్నట్టు ఉంటుంది కదా. అలాంటి బిడ్డ కష్టపడి ఇంత చేసుకొని ఒక మిడిల్ ఏజ్ ఇంటర్కి అట్లా వచ్చిన తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళ ప్రాణాలే పోతుంటే ఇక మనం బ్రతికి లాభం ఏంటి? మన ఆలోచనకి విలువేది అర్థం కావట్లేదండి. కేవలం నాకు ఈరోజు ఓ బాధతో, ఒక బరువైన మనసుతోటి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇది హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను. పిల్లలు, మీరు మా బిడ్డలైనా కూడా చేతులు జోడించి అడుగుతున్నాం. మేము ఆలోచించే ప్రతి విషయం కూడా చిన్నారులు మీకోసం మాత్రమే. పిల్లలు, మీకోసమే మేము ఎక్కువగా ఆలోచిస్తాం. మీకు సమస్య వస్తే, మీకు మీరుండే హాస్టల్ నచ్చకపోవచ్చు, అక్కడ మీకు స్ట్రెస్ ఉండొచ్చు, మీరు అక్కడ ఉండలేకపోవచ్చు, కానీ ప్రతి విషయాన్ని మాతో, అమ్మా నాన్నలతో డిస్కస్ చేయండి. మేము చూడడానికి వచ్చినప్పుడు, మీరు మాకు ఫోన్ కాల్ చేసినప్పుడు దయచేసి అమ్మ ఇక్కడ నేను ఉండలేను, నాన్న నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల కావట్లేదు, ఇక్కడ ఎలా ఉంటుంది, ఈ స్ట్రెస్ ఎలా ఉంటుంది అని అంటే అనగానే కొంతమంది పేరెంట్స్
కొన్ని పరిస్థితుల వల్ల బయటికి తీసుకురాలేకపోవచ్చు నాన్న వెంటనే, కానీ అమ్మా నాన్నలం కదా ఆలోచిస్తాం, కాకపోతే కొద్దిగా లేట్ అవ్వచ్చు. కానీ దయచేసి మేము ఆలోచించి వేరే డెసిషన్ తీసుకునే వరకు ఓపిక పట్టండి. దయచేసి చిన్నారులు మీకోసం మా ప్రాణం పెట్టి బ్రతుకుతున్నాం కాబట్టి మీరు ఆవేశపడి ఏదో చేసేసుకొని వెంటనే సూసైడ్ హ్యాంగ్ చేసుకోవటం, ఎవరిని బ్లేమ్ చేయాలి? కాలేజ్ వాళ్ళనా? అక్కడికి వచ్చి మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే ముందు పేరెంట్స్ని అనాలి. ఎందుకంటే గొప్పల కోసం పోయి హంగామాల కోసం పోయి ఇలాంటి కాలేజీలో జాయిన్ చేస్తున్నా. హంగామా కాదండి, అమ్మా నాన్నలది హంగామా కాదు, గొప్ప కోసం కాదు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మాత్రమే. అది తక్కువతో అవ్వట్లేదండి చదువు, బోలెడు మాకు మించి ఫీజులు కట్టి ఇంకా కష్టపడి నాలా నా బిడ్డ బ్రతకూడదని శ్రమించి కష్టపడే వాళ్ళు కూడా వాళ్ళకి మించి కూడా కట్టి అక్కడ జాయిన్ చేస్తున్నారండి. అది ఇప్పుడు మరి చిన్నప్పటి నుండి పిల్లలకి మేము చెప్తూ పెంచకపోవడం వల్లనో, ఇంట్లో హ్యాపీగా లగ్జరీగా అన్నీ ఇచ్చేసాయి, ఒకేసారి 10th తర్వాత హాస్టల్లో వేసేయడం వల్ల ఆ స్ట్రెస్కి తట్టుకోలేకు, మరి చదువు తట్టుకోలేకో ఏమో తెలియట్లేదండి. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? నేను ఎంత ఆలోచిస్తున్నానో ఆ వీడియోలు చూసి మీరు నమ్మరు, నాకు నిద్ర పట్టట్లేదు. నా బిడ్డలు కూడా ఉన్నారు అందులో, ఎవరి బిడ్డ అయినా ఒకటే. ఆలోచిస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అసలు ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలి? తెలియని భయం వస్తుంది. అమ్మో, నిజంగా హైదరాబాద్లో పెట్టాలా? అమ్మో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ వీడియో చూస్తే ఎలా ఉంది? లేదా దగ్గరలో పెట్టుకుందామా? ఇక్కడ కూడా ఎలా ఉంటుందో? ఎన్ని ఆలోచనలోనండి పిల్లల గురించి. నిజంగా ఇప్పుడు మా అప్పుడు ఉంది అని అంటే అట్లా వేసేస్తే అంటే మాకు అట్లా నెగిటివ్ థాట్స్ వచ్చేవి కావు. మా పేరెంట్స్ కూడా మాకు ఎలా చెప్తే అంతవరకే తెలిసేది. ఇట్లా డెప్త్గా వెళ్ళిపోయి ఈ పిల్లలు ఏంటండి ఎంత ఇట్లాగా ఆలోచిస్తున్నారు తెలియట్లేదు. వాళ్ళు మిస్టేక్ చేసేటప్పుడు మనం ఎందుకు గుర్తు రావట్లేదు? అమ్మా నాన్న మాకు ఏదైనా జ్వరం వస్తేనో దెబ్బ తగిలితేనో అంత బాధపడతారే, అలాంటిది మేము ఏదైనా సూసైడ్ చేసుకుంటే వాళ్ళు ఏమైపోతారు అని ఎందుకు నాన్న మా కోసం ఆలోచించట్లేదు పిల్లలు? మీకు ఇబ్బంది కలిగితే హాస్టల్లో ఉండలేకపోతే దయచేసి అమ్మా నాన్నలతో డిస్కస్ చేయండి. పేరెంట్స్ మనం కూడా వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని ఏదో పిల్లలే కదా ఎందుకు ఉండవు ఏంటి అని హార్డ్గా చెప్పకుండా వీలైతే వాళ్ళ పద్ధతిలో దగ్గర కూర్చొని వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేద్దాము. లేదు ఇదంతా కాదు అనుకుంటే ఆ హాస్టల్ నుండి తీసుకొచ్చి వాళ్ళు చదవగలిగిన దగ్గరే చదివిద్దాం. ఇంకొకటి కూడా చెప్తున్నాను, చదువు ఒక్కటే కూడా కాకపోవచ్చు, అవునా నాన్న? మీకు చదువులో వెనక్కి రావచ్చు, కానీ మీలో ఏదో ఒక వర్త్ ఉండే ఉంటుంది. మీరు బిజినెస్ గురించి ఆలోచించవచ్చు. చదువు లేకుండా పెద్ద గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నాలెడ్జ్ అనేది అవసరం కాబట్టి మినిమం చదువు అనేది మనకి ఉండాలి. కాబట్టి మీకు చేతనైనంత వరకు మీరు చదువుకోండి, అంతేగాని అమ్మా నాన్నలకు మాత్రం కడుపు కోత మిగల్చొద్దు నాన్న. ఇది మీకు చేతులు ఎత్తి మీరు చిన్నపిల్లలైనా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి పిల్లలు ఈ వీడియో చూడండి, ప్రతి అమ్మా నాన్న ఈ వీడియో చూడండి. పిల్లల కోసమే అమ్మా నాన్నలు బ్రతుకుతున్నారు. చిన్నారులు ఎవ్వరూ కూడా తొందరపడి మీరు సడన్గా ఏదో ఆత్మాహుతి చేసుకోవాలని డిసైడ్ అవ్వకండి. మీకు బోలెడంత భవిష్యత్తు ఉంది. మీ కలలన్నీ మీరు నిజం చేసుకోవాలంటే మీరు కష్టపడాలి. మీరు కష్టపడి చదువుకోవడానికి అలవాటు చేసుకోవాలి. ప్రతి పరిస్థితికి మీరు అలవాటు పడాలి. ఇంట్లో ఉన్నట్టు హాస్టల్లో ఉండదు నాన్న. ఎందుకంటే ఇంట్లో అమ్మా నాన్నలుకి మీరు ఇద్దరు పిల్లలే, ఒక్క పిల్లలే, కానీ హాస్టల్లో ఆ మేనేజ్మెంట్కి ఒక బ్లాక్లో ఒక 200-300 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళు మెయింటైన్ చేయాలి కదా నాన్న. బహుశా మీకు ఇంట్లో జరిగినట్టు అక్కడ జరగకపోవచ్చు. అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి.
మీకు ప్రతి విషయం చెప్తున్నాను. ప్రతి పిల్లలు కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలైనా మెడిటేషన్ చేసుకోండి. మీ ఆలోచన విధానం మార్చుకోండి. ఇప్పటి వరకు ఉన్నది వేరు. 10th స్కూల్ ఏజ్ తర్వాత వేరేలా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏది అనిపించినా కూడా మీ బ్రెయిన్ని మీరు అక్కడ పరిస్థితులకి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్ అంతా అమ్మా నాన్నల దగ్గరే ఉండదు. ఇప్పుడు రేపు ఇక్కడ హాస్టల్లో ఉంటుంది, రేపు ఇంకొక కాలేజ్కి వెళ్ళినప్పుడు, మీరు పెద్ద చదువుకి వెళ్ళినప్పుడు వేరే దేశంలో ఉండాల్సి వస్తుంది. అక్కడ పరిస్థితులకి మీరు అలవాటు పడాలి. రేపు మీదంటూ ఒక లైఫ్, మళ్ళీ మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది. అప్పుడు పరిస్థితులు వేరేలా ఉంటాయి. అట్లా ప్రతి చిన్నప్పటి నుండి కూడా ప్రతి దానికి మీరు అలవాటు పడితేనే పిల్లలు మీ భవిష్యత్తు సంతోషంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటేనే అమ్మా నాన్నలు మేము సంతోషంగా ఉంటాము. దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ప్రతి టీచర్కి కూడాను మీకు కూడా పిల్లలు ఉంటారు. మిమ్మల్ని విమర్శించాలనేది నా ఉద్దేశం కాదండి. కానీ పిల్లలకి కొంత ఫ్రీడమ్ ఇవ్వండి. దయచేసి వాళ్ళ కోసం ఇచ్చిన రోజుని అండి, ఆదివారం స్కూల్ పెడుతున్నారు, ఫుల్ డే వద్దండి. అసలు స్కూల్ అవసరం లేదు. సరే 10th అండి, మేము కొంచెం ఇంట్రెస్ట్గా చదివించుకుంటాము, సరే అది మా పిల్లల కోసం ఒక హాఫ్ డే పెట్టి హాఫ్ డే ఇవ్వండి. వాళ్ళకే ఉంటుంది కదా చిన్న వయసులో. దయచేసి ప్రతి గురువు కూడా ఆలోచించండి. మీ చేతిలో లేకపోవచ్చు, మీ మేనేజ్మెంట్ వాళ్ళకి మా పేరెంట్స్ తరపున చెప్పండి. పిల్లలకు కూడా అవసరం ఫ్రీడమ్ కదా అండి, పిల్లలు ఇలా ఇష్టపడుతున్నారు అని. దయచేసి మా రిక్వెస్ట్గా టీచర్స్ అందరూ మీ మేనేజ్మెంట్ వాళ్ళని ఒప్పించాలని కోరుకుంటున్నాను. దయచేసి పిల్లల్ని పిల్లల్లా మాత్రమే చూడండి. 10th వస్తేనో ఇంటర్కి వస్తేనో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారని మీరు అనుకోవద్దు, పిల్లలు అలా అనుకోకూడదు. ఇప్పటి వరకు ఉన్నది వేరు. 10th స్కూల్ ఏజ్ తర్వాత వేరేలా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏది అనిపించినా కూడా మీ బ్రెయిన్ని మీరు అక్కడ పరిస్థితులకి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్ అంతా అమ్మా నాన్నల దగ్గరే ఉండదు. ఇప్పుడు రేపు ఇక్కడ హాస్టల్లో ఉంటుంది, రేపు ఇంకొక కాలేజ్కి వెళ్ళినప్పుడు, మీరు పెద్ద చదువుకి వెళ్ళినప్పుడు వేరే దేశంలో ఉండాల్సి వస్తుంది. అక్కడ పరిస్థితులకి మీరు అలవాటు పడాలి. రేపు మీదంటూ ఒక లైఫ్, మళ్ళీ మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది. అప్పుడు పరిస్థితులు వేరేలా ఉంటాయి. అట్లా ప్రతి చిన్నప్పటి నుండి కూడా ప్రతి దానికి మీరు అలవాటు పడితేనే పిల్లలు మీ భవిష్యత్తు సంతోషంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటేనే అమ్మా నాన్నలు మేము సంతోషంగా ఉంటాము. దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ప్రతి టీచర్కి కూడాను మీకు కూడా పిల్లలు ఉంటారు. మిమ్మల్ని విమర్శించాలనేది నా ఉద్దేశం కాదండి. కానీ పిల్లలకి కొంత ఫ్రీడమ్ ఇవ్వండి. దయచేసి వాళ్ళ కోసం ఇచ్చిన రోజుని అండి, ఆదివారం స్కూల్ పెడుతున్నారు, ఫుల్ డే వద్దండి. అసలు స్కూల్ అవసరం లేదు. సరే 10th అండి, మేము కొంచెం ఇంట్రెస్ట్గా చదివించుకుంటాము, సరే అది మా పిల్లల కోసం ఒక హాఫ్ డే పెట్టి హాఫ్ డే ఇవ్వండి. వాళ్ళకే ఉంటుంది కదా చిన్న వయసులో. దయచేసి ప్రతి గురువు కూడా ఆలోచించండి. మీ చేతిలో లేకపోవచ్చు, మీ మేనేజ్మెంట్ వాళ్ళకి మా పేరెంట్స్ తరపున చెప్పండి. పిల్లలకు కూడా అవసరం ఫ్రీడమ్ కదా అండి, పిల్లలు ఇలా ఇష్టపడుతున్నారు అని. దయచేసి మా రిక్వెస్ట్గా టీచర్స్ అందరూ మీ మేనేజ్మెంట్ వాళ్ళని ఒప్పించాలని కోరుకుంటున్నాను. దయచేసి పిల్లల్ని పిల్లల్లా మాత్రమే చూడండి. 10th వస్తేనో ఇంటర్కి వస్తేనో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారని మీరు అనుకోవద్దు, పిల్లలు అలా అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ వయసులో ఎన్నో మెమరీస్ పట్టుకొని వెళ్ళి రేపు వాళ్ళ బిడ్డలకి మా స్కూల్ వయసులో ఇలా ఆడుకున్నాం, ఇలా పాడుకున్నాం, ఇలా ఉండేది మా టీచర్తో, ఇలా అని చెప్పుకునేలాగా కొన్ని మెమరీస్ ఉండాలి. వాళ్ళని మీరు బంధించి రూమ్లో పెట్టి చదువు చదువు అని అలా వద్దు. మీరు చదివించండి, వాళ్ళకి ఆహ్లాదకరమే. మీరు ఒక 3 hours చదివించారు, దాని తర్వాత కొంచెం వాళ్ళకి బ్రేక్ ఇవ్వండి. అలా ఒక్కసారి రిలాక్స్ అవ్వమనండి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ ఇది వాళ్ళకి బ్రెయిన్కి ఎక్కిద్ది. మీరు బలవంతంగా కూర్చోబెడుతున్నారు. ఎంతమందికి మార్క్స్ వస్తున్నాయి? అందరికీ అలా ఎందుకు రావట్లేదు మరి మార్క్స్? కొంతమందికి ఎందుకు వస్తున్నాయి?
మీరు బుక్ ముందు పెట్టినంత మాత్రాన పిల్లలు చదవరండి. మరీ మీరు అంత స్ట్రెస్ అవసరం లేదు. 10th క్లాస్ అయినంత మాత్రాన భూతద్దంలో పెట్టి చూడనవసరం లేదు. ఇంటర్ అయినంత మాత్రాన భూతద్దంలో పెట్టి చదివించిన అవసరం లేదు. మీరు చదివించండి. పిల్లాడు వాడి బ్రెయిన్కి తగ్గట్టుగా, ఒకళ్ళు చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. అందరినీ సమానంగా పడేసి వాడికి వచ్చాయి నీకెందుకు రాలేదు మార్క్స్ చదువు అంటే చదవలేరు. చదివినా ఆ చిన్న బుర్రకి అది ఎక్కదు. మీరు ప్రతి విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని గురువులు కాబట్టి గురువుగానే చూడండి. ఆ పిల్లల్ని రాక్షసత్వంగా అరవడాలు, సడన్గా ఏదో మిమ్మల్ని విమర్శించట్లేదండి, ఇలా చెప్పడానికి నాకు కూడా బాధగానే ఉంది. దయచేసి గురువులుగా అర్థం చేసుకోండి. వాళ్ళకు ప్రేమతో బోధించండి. అమ్మా నాన్నలం మనం కూడా మన పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి వాళ్ళకి నచ్చితే మాత్రమే హాస్టల్లో ఉంచుదాం. అది ఎలాంటి హాస్టల్స్లో ఉంచాలి, మీకేమైనా ఐడియా ఉందా? ఎట్లుంచితే మన పిల్లలు సంతోషంగా ఉంటారు? మనం అనుకున్న రీతిలో హాస్టల్స్ అసలు ఉన్నాయా? ఆలోచిస్తే నాకైతే తక్కువగానే కనిపిస్తున్నాయి. అంతా ఒక బ్లాక్లోనే ఎండ లేకుండా అట్లాగే ఉన్నాయి ఇప్పుడు హాస్టల్స్. వెతికినంత వరకు నేను అలాంటివి ఎక్కువ చూశానండి. తప్పేలా లేదు. అలాంటి వాటిలోనే పెట్టాల్సి వస్తుందేమో మా అమ్మాయిని కూడా ఆలోచిస్తున్నాను. మీరందరూ నాకు ఎటువంటి సలహా ఇచ్చినా కూడా నేను ప్రతిదీ ఒక మంచి భావంతో తీసుకుంటాను. ఇందులో ఒక గురువుని కానీ అమ్మా నాన్నలను కానీ పిల్లల్ని కానీ బ్లేమ్ చేయాలనేది కాదండి. కేవలం జరిగే విషయాలు తెలుసుకొని నేను ఫోన్లో పిల్లలు చనిపోవడాలు, నిన్న మా పిల్లలకి జరిగినవైతే ఏంటి, ఒక చిల్డ్రన్స్ డే అంటే సంతోషంగా పిల్లలు గడపలేకపోయారే అనే ఒక బాధతో మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. ఎవరిని విమర్శించడం కాదు. ప్రత్యేకంగా ఒక స్కూల్నో ఒక కాలేజ్నో నేను ఎటువంటి ఇది మాట్లాడట్లేదండి. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మనం బ్రతికేది మన పిల్లల కోసం కాబట్టి గురువులైనా పేరెంట్స్ అయినా ప్రతి ఒక్కళ్ళం పిల్లల గురించి ఆలోచించాలని ఒక చిన్న రిక్వెస్ట్గా మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఎటువంటి తప్పిదాలైనా ఉంటే నేను కోరుకున్నది అత్యాశ అయితే దయచేసి నన్ను మన్నించండి. నాకు ఒక సలహా ఇవ్వండి. ఎటువంటి హాస్టల్లో పిల్లల్ని ఉంచాలి అనేది మీకు నచ్చితే కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఇది వ్యూస్ కోసం చేయట్లేదండి. నిజంగా హార్ట్ఫుల్గా ఇప్పుడు జరిగే వాటిని తలుచుకొని బాధతో మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ కలుస్తాను. ఉంటానండి. బాయ్.